నేనున్నా లేకున్నా బిజినెస్ నడవాలి, నువ్వున్నా లేకున్నా నీ బిజినెస్ నడవాలి. అందరు చేసే తప్పు ఏంటంటే చాలా మందికి చెప్తాను, కాంపిటీషన్ వెనకాల పరిగెత్తొద్దు. వాడు 200 షర్ట్ ఇస్తుండు, వాడిని కొట్టాలంటే నేను 190 ఇవ్వాలి అనేది చాలా మంది పెట్టుకుంటారు. బిజినెస్లు పోడగొట్టుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాల్లో ఇదే ప్రాబ్లం అన్నమాట. లెక్క ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చారా, మీరు కొన్నారా లేదా, కొంటారా లేదా, మీరు ఎంక్వైరీకి వచ్చారా, కొనడానికి వచ్చారా, ఇదే అడుగుతారు. నుంచుని చూపించిన పర్సన్ కూడా లేరా? మేము గుజరాతీస్తో బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఐడియాస్ ఏంటి, ప్రొడక్ట్ ఇవ్వం, ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఇస్తాం. ఆనెస్టీగా బిజినెస్ చేయండి, డెఫినెట్లీ ఇట్ వర్క్స్. ఎందుకంటే వాళ్ళకి వచ్చారా, మీరు కొన్నారా లేదా, కొంటారా లేదా, మీరు ఎంక్వైరీకి వచ్చారా, కొనడానికి వచ్చారా, ఇదే అడుగుతారు. నుంచుని చూపించిన పర్సన్ కూడా లేరా? సో ఇక్కడ మొత్తం సెలక్షన్ అంతా చేయించారు దగ్గర. అసలు ఇంత టైం ఉంది, ఎవరు ఇవ్వరు ఫస్ట్ మీకు మార్కెట్. అవి క్యాచ్ అయ్యే క్యాలేలో లేలో ఎంతసేపు వాళ్ళు బిజినెస్ చేయాలి. ఇక్కడ మేము బిజినెస్ ప్రొడక్ట్ ఇవ్వం, ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఇస్తాం. నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన బిజినెస్ కావాల్సిందే నాలెడ్జ్ కావాలి ఫస్ట్. అవును సార్. ప్రొడక్ట్ ఏముంది, ఏడనో అక్కడ కొనుక్కొస్తాం. ఆ ప్రొడక్ట్ కొనాలి అంటే ఫస్ట్ కావాలి నాలెడ్జ్. అవునవును సార్. ఆ నాలెడ్జ్ ఉంటే మన ప్రొడక్ట్ ఎలా కొనాలి ఏంటనే తెలుస్తుంది. అట్లా మేము ఫస్ట్ నాలెడ్జ్ ఇచ్చి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చి మంచి ప్రొడక్ట్ ఇస్తాం. ఇదే మా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇది బాగా ఇచ్చామనుకోండి, మీకు అక్కడ బాగా వెళ్తుంది. మీకు అక్కడ బాగా వెళ్ళింది అనుకోండి, మనకు మళ్ళీ వస్తారు. అవును సార్. ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ అంతా తిరిగి ఫిల్టర్ చేసి ఇక్కడికే వచ్చాం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి, అంటే మేము హైలీ ఎడ్యుకేటెడ్, మేము ఎంబీఏ ఎంసీఏ చేసాము. మేము గుజరాతీస్తో బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఐడియాస్ ఏంటి, పెద్ద పెద్ద ఇప్పుడు మేము డీల్ చేసేంత పెద్ద మిల్స్ వాళ్ళతో చేస్తాం. ఆ మిల్స్ వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఆ రేంజ్ మనిషితో మనం డీల్ చేస్తున్నప్పుడు ఆ రేంజ్ మనిషి నుంచి మనం నేర్చుకుంటాం. అవును సార్. అదే మార్కెట్లో కూర్చున్నోడికి ఏం తెలుస్తుంది, వాడు ఏమైనా ఇలా 100 షర్ట్లు వచ్చినాయా, 100 షర్ట్లు అమ్మేసినావా, 10 రూపాయలు వచ్చినాయా, అంతవరకే నాలెడ్జ్ అంతే ఉంటుంది. బట్ ఈ విజన్ బిజినెస్ అనేది నేనున్నా లేకున్నా బిజినెస్ నడవాలి, నువ్వున్నా లేకున్నా నీ బిజినెస్ నడవాలి. సో ఆ విజన్ అనేది ఉండాలి. సో ఆ విజన్ అనేది మన చిన్న షాప్కి అవసరమా అని అనుకుంటారు. మనకేముంది, 100 షర్ట్లు అమ్మేస్తే అయిపోద్ది, 2 షర్ట్లు ఇవ్వాలి, 10 అమ్మేస్తే అయిపోద్ది అనుకుంటారు. కానీ ఈ రోజుతో అయిపోదు కదా బిజినెస్. అందరూ కోట్ల రూపాయల బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చిన్న షాప్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. వాళ్ళని పెద్దగా తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ ఎథిక్స్. ఆ ఎథిక్స్ మనం నేర్చుకుంటే ఆటోమేటిక్. ఇప్పుడు నేను బాగా హాస్పిటాలిటీ ఇచ్చాను, అన్ని ఇచ్చాను. ఇప్పుడు మీరు ఒక వైట్ షర్ట్ కావాలన్నారు, నా దగ్గర నిజంగా లేదు, మీరు ఖచ్చితంగా నా కోసం వెయిట్ చేస్తారు. నేను ఒక 2 రోజులు ఆగి తీసుకొస్తానంటే బయట వెళ్ళి ఎక్కడ ఎందుకు తలనొప్పి, సార్ ఇస్తాడు అని ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. నేను కూడా తెలిసిన దుకాణం, మంచి దుకాణం ఉంది అనుకో, 2 రోజులు వెయిట్ చేసినా మంచిగా తీసుకోవాలని అనుకోండి. అంతే, అంతకంటే ఎక్కువ లేదు. మీరు కూడా మీకు వచ్చే కస్టమర్కి కానీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ క్లారిటీగా ఇవ్వండి, హానెస్టీగా బిజినెస్ చేయండి, డెఫినెట్లీ ఇట్ వర్క్స్. అండ్ ఇంకొకటి అందరు చేసే తప్పు ఏంటంటే చాలామంది చెప్తాను, కాంపిటీషన్ వెనకాల పరిగెత్తొద్దు. వాడు 200 షర్ట్ ఇస్తుండు, వాడిని కొట్టాలంటే నేను 190కి ఇవ్వాలి అనేది చాలా మంది పెట్టుకుంటారు. అలాంటివి చేస్తే ఎక్కువ రోజులు నువ్వు సస్టైన్ కావు. నువ్వు మంచి చేయాలి అని అనుకుంటే నువ్వు బాగుండాలి ఫస్ట్. అంతే. ఇప్పుడు నీకు 10 రూపాయలు దొరికితే నువ్వు షాప్ మెయింటైన్ చేస్తే ఇంకోటి మంచి ఇస్తావు. నువ్వు తక్కువ అమ్ముకొని నీ కడుపు పెట్టుకుని నువ్వు రేపు వేరే వాడికి ఎట్లా సర్వీస్ చేస్తావు? అట్లా మిస్టేక్స్ చేస్తారు చిన్న చిన్న చాలా మంది. 50 రూపాయలు 10 రూపాయల మార్జిన్లో ఇచ్చేస్తాం, కాస్ట్ ఇచ్చేద్దాం అంటారు. ఎందుకు కాస్ట్ ఇచ్చే, బెస్ట్ ఇవ్వు, మార్జిన్ రీజనబుల్ మార్జిన్ తీసు. నువ్వు క్వాలిటీ ఇచ్చినప్పుడు కస్టమర్ కూడా ఏం పెద్ద కంప్లైంట్ చేయరు. అట్లా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, ఇన్వెంటరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అకౌంటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నేను అడిగారు కదా బిల్లింగ్. ఈజో బిల్లింగ్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఈజో మనకు మొబైల్లోనే వచ్చేస్తుంది. ప్రింటర్ కూడా వాళ్ళ చిన్న ప్రింటర్ 1500-2000 రూపాయలు వస్తుంది. ఇట్లాంటి ప్రింట్ వస్తుంది, నేను ఇచ్చాను కదా అలాంటిది వస్తుంది. సో అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే P&L, ప్రాఫిట్ అండ్ లాస్. ఇక చాలా మంది ఈరోజు బిజినెస్లు పోడగొట్టుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాల్లో ఇదే ప్రాబ్లం అన్నమాట. లెక్క ఉండదు. ఇలా సరుకు తెచ్చినాం, అమ్మేసినాం, మళ్ళీ డబ్బులు ఇంటికి కావాలి సగం వాడేసినాం, లేకుండా దోస్తుకు సగం ఇచ్చేసినాం, సాయంత్రం పార్టీ చేసేసినాం, మళ్ళీ సరుకు దేనికి పైసలు ఉన్నాయి. అందులో ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఎంత స్టాక్ ఉంది, ఎంత వాల్యూ స్టాక్ కొన్నాం, ఎంత వాల్యూ స్టాక్ అమ్మినాం, ఇవన్నీ చాలా మ్యాటర్ చేస్తాయి. అవును సార్. ఎప్పటికప్పుడు అకౌంటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువ. యాక్చువల్గా మా పాత వాళ్ళకి అసలు నేను ఇంత టైం ఇవ్వను. ఇవన్నీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ ముందు చెప్పేస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళే సెలక్షన్. ఇప్పుడు మా సెలక్షన్ కూడా చూసుకున్నారు కదా, రేట్లతో సహా వాళ్ళకే ఇచ్చేస్తాం ఫ్రీడమ్. ఇక రేట్లు కూడా మీరే చూసుకోవచ్చు, క్లారిటీగా ఉంటుంది. ఇంకా పాత కస్టమర్స్కి కన్ఫ్యూషన్ లేదు, వచ్చారా హ్యాపీ సేల్. కొత్త వాళ్ళకి నేను క్లియర్ గైడ్ చేస్తాను, మీరు కొనండి, నా దగ్గర కొనకపోండి. బట్ ఈ ఎథిక్స్ ఇవన్నీ ఉంటే, నిన్న మేము పర్చేస్ చేయకపోయినా మొత్తం మాకు టైం ఇచ్చి గైడ్ చేశారు. ఇవన్నీ ఉంటే ఏంటంటే మీకు బాగుంటుంది. ఏదో ఒక రోజైనా గుర్తు చేసుకుంటారు కదా.
మీరు బిజినెస్ పెట్టిర్రు, మీరు ఒక ఇద్దరు పిల్లలకి రేపు ఒక ఉద్యోగం ఇస్తారు, లేకుంటే మన ఎకనామిక్ గ్రో అవుతుంది. అవును సార్. సో ఏదో ఒక ప్లస్ జరుగుతుంది కదా. నాకే డబ్బులు రాకుండా నువ్వు మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారు అవును కదా. సార్. అవును. అట్లా మేము థింక్ చేస్తాం, అంతే, నథింగ్ ఎల్స్. మీకు ఏ డౌట్ ఏమున్నా కాల్ చేయండి, మా వాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారు. ఓకే సార్. ఓకే. ఆఫీస్ టైంలో మార్నింగ్ 10 to 8 ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ ఓకే సార్.